దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 20 అధ్యాయం 1 వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూడండి, ఈ మాటలు వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆపదలను మీరు కలిగి ఉన్నారేమో, కష్టంలో నష్టంలో ఉన్నారేమో, శ్రమల చేత మీరు తరమబడుతూ ఉన్నారేమో. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు కలిగినటువంటి ఆపదలలో, మీరు కలిగిన శ్రమలలోనే ఇప్పుడే నా వైపు తిరిగి నాకు మొరపెట్టినట్టయితే నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీతో మాట్లాడుతాను, నేను మీకు సహాయం చేస్తానని ప్రభు ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ సమయమందు మరి దేవుని వైపు తిరిగి మీ యొక్క ఆపదలు బట్టి మీరు దేవునికి మొరపెట్టండి. ఇప్పుడే దేవుడు తన పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయాన్ని పంపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటుని బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించునైనా ప్రతి శోధన, సమస్య, వేదన, బాధం నుంచి విడిపించండి. వారి పిల్లల్ని ఎంతో గొప్పగా పోషించి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.